ఎమ్మెల్సీ అనంతబాబు అప్పటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం తారుమారు చేయాలని చూడటంపై మీరేమంటారు? ఇంకా ఏమనేది ఏముందండి, అంత క్రూరత్వం, అంత రాక్షసత్వం, ఇంతకన్నా అమానుషం ఎక్కడైనా జరుగుద్దా? చంపేసి డోర్ డెలివరీ చేయడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళకే చెల్లిందండి. ఎస్సీ అంటే ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీకి నన్నేమి ఎవరో పేకలేదన్నంత ధైర్యంతో డోర్ డెలివరీ చేశాడంటే అలాంటి శిక్షించాలే తప్ప దాని గురించి ఇంకా మనం ఆర్గ్యూ చేయడం అనేది తప్ప. అంటే సాక్ష్యం చెప్పే వాళ్ళని డబ్బులు ఇచ్చి కానీ వీటి భయపెట్టడం తప్ప ఏ రకంగా చూడాలంటే అనంతబాబు అంటే మరీ క్రూరత్వం కదండి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, భయం కుటుంబం కోసం ఆలోచించి డబ్బులు తీసుకోపోయినా బెదిరిస్తారు, తీసుకున్నా బెదిరిస్తారు. ఏంటంటే వీళ్ళ అరాజకం అంతా ఇంత కాదు. ఇంకా వాళ్ళు ఏ భ్రమలో బతికేస్తున్నారంటే మా జగన్ పరిపాలనలో ఉన్నాము, జగన్ పరిపాలనలో బతికేస్తున్నాము, జగన్ ఉన్నారు మాకు అన్న ధీమా మీద బతుకుతున్నాను. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు పోల్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫైనల్ స్టీరింగ్ వచ్చేసింది కేసు. ఈ టైంలో సాక్షులు బెదిరించడంపై మీరు ఏ రకంగా చూడాలంటే? ఇప్పుడు నేను సాక్షులు మేము చేయలేదు, మేము చెన్నలేదని వీళ్ళు ప్రజాత్వాలు పలుకుతారు. అలాంటప్పుడు పరారవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నికార్సుగా నిర్భయంగా నేను చేయలేదు, నేను అది చేయలేదు, నేను నికార్సుగా ఉన్నాను, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరిని బెదిరించలేదని హీరింగ్ రావచ్చుగా. పరారైపోవడం ఎందుకు? ఆయన అరాచక పాలండి. బెదిరించడాలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం వాళ్ళు చూసే రకాలు కాదు. ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ స్వార్థం. రేపు పాదయాత్ర జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు ప్రజల కోసం అని. ప్రజలు భ్రమపడితే అది అబద్ధం. ఆయన కోసం, ఆయన అనుచరులు కాపాడు కోసం ప్రజల్లోకి పాదయాత్ర కానీ రాష్ట్రం కోసం అయితే కాదు. ఒకటి ప్రజలు ఆలోచించాలండి, అంటే మాలాంటి వాళ్ళు ఆలోచించాలి. రాజ్యాంగంలోని రాష్ట్రానికి రాజధాని కాదు దేశానికే రాజధాని అనేసి అన్న ముఖ్యమంత్రిని మనం రేపు తెచ్చుకుంటే మన బతుకులు ఎంత హీనంగా ఉంటాయో ఆలోచించుకోవాలి. వైసీపీ నేత దస్తగిరిని వైసీపీ వాళ్ళ నాయకులే చేసేసి కూటమి గవర్నమెంట్ మీద చెప్పడంపై మీరేమంటారు? ఈ రోజు దస్తగిరినే కాదుగా వివేకానంద రెడ్డి గాని, ఆ తర్వాత వివేకానంద రెడ్డి కేసుతో సంబంధం ఉన్న దొంగుల రెడ్డి గాని ఎవరిని తీసుకున్నా సరే, నిన్నగాక మొన్న పరకామణి కేసులో కేసు ఆయన ఎలా చెప్పారో ఇప్పుడు పంపిస్తుంది. ఎవరినైనా సరే వీళ్ళే చేస్తారు. దాన్ని ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద తోసేస్తారు. ఇది వాళ్ళకి అలవాటు. మీరు అడిగిన ప్రశ్నకి దస్తగిరి చూద్దాం. దస్తగిరి ఎవరికి బినామీ? రవీంద్రనాథ్ రెడ్డికి బినామీ. ఆ బినామీ అయితే ఇది ఎలాగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళని అతన్ని వేసేయాల్సిన అవసరం ఏముంటది? కాదు కదా, చిన్న పిల్లవాడైనా చెప్తారు. ఇది పెద్ద లాజిక్ ఉన్న విషయం కూడా కాదు. ఏంటంటే ఏది జరిగినా వాళ్ళకి సాక్ష్యాలు ఉండకూడదు. వాళ్ళ కేసులో ఒకటే వాళ్ళు నేర్చింది ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ కేసులో సాక్ష్యాలు ఉండకుండా ఎవరొడ్డొస్తే వాళ్ళు చేస్తారు. అదే రకంగా నేను పెద్ద దస్తగిరి కూడా వీళ్ళ బినామీ. ఇది క్లియర్ కట్ గా ఇది అందరికి మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసిందే. దానికోసం వాళ్ళకి వచ్చిన ఏంటంటే ఆ ఇబ్బందుల వల్ల మరి ఆయన బినామీ కాబట్టి ఈయన ఏం అడ్డం తిరిగాడు ఏంటి అనేది ఆయనకి మరి ఆయనకే తెలియాలి. ఇప్పుడు పోలీసులు బయట చేస్తారు, ఏం జరిగింది 2-3 రోజులు బయట చేస్తారు. ఆ రకంగా జరిగిన మాట రాష్ట్ర ప్రజలందరూ క్లియర్ కట్ తెలుసు. సార్ మళ్ళీ వాళ్ళే చేసేసి ఎదుటోళ్ళ మీద పెట్టడంపై మీరేమంటారు? వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఒక విషయమే కాదు, ఏదైనా సరే జరగని జగన్మోహన్ రెడ్డికి ఒకటే బాగా నేర్చుకున్నాడు. అబద్ధాన్ని 10 సార్లు నిజం 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 అని చెప్తే జనాభా నమ్మేస్తారు. ఇది బాగా జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మిన సిద్ధాంతం అన్నమాట. ఏదైనా చేసేయడం దాన్ని కూటమి మీద తోసేయాలి. కూటమిలో ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు కాడి నుంచి గత 2 సంవత్సరాల కాడి నుంచి అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ పోలవరం గాని, ఇక్కడ అమరావతి గాని ఏదైనా జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎటువంటి కారణం జరగలేదు. ఏదో ఒకటి బురద జల్లితే అది బురద కడుక్కునే టైంలో వీళ్ళు అభివృద్ధి కొంతైనా సరే వీళ్ళు అలాగే అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని ఇటువంటి బురద జల్లుతూ ఉంటే ఇది కడుక్కుంటూ టైం పోతుంటది. ఎంతో కొంత ఖర్చు చేద్దాం, అభివృద్ధి జరగకుండా చేద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చిత్తశుద్ధి లేదండి. మిగతా రాష్ట్రాల్లో పక్కన తమిళనాడు కానీ ఇంకోటి కానీ ఏమన్నా తీసుకుంటే ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి ఉంటే అభివృద్ధికి సంబంధించి ఇరు పార్టీలు కలిపి ఆ కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చుకోవడం కానీ చేస్తాయి. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ఏంటంటే ఏది అభివృద్ధి చేయపోగా ఏంటంటే అడ్డుకోవడం. అసలు వీళ్ళు అడ్డుకోకుండా ఉంటే ఇంకా అభివృద్ధి చాలా స్పీడ్ గా జరిగింది. దాన్ని అడ్డుకోవడానికి ఇవన్నీ బురద ప్రయత్నాలని మేము అనుకుంటున్నాం. వైసీపీ నేత దస్తగిరి వాళ్ళు ఈ గవర్నమెంట్ చేసింది అది అని వైసీపీ మాట్లాడతారు. దాని మీద ఏ విధంగా చూడాలి? మీరు చూసుకుంటే గత 2019లో శివరాజకీయం చేసింది మీరు కాదా? మీ బాబాయ్ చెందింది మీరు కాదా? ఆ రోజు
ఎంపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు? ఎందుకు మీ గవర్నమెంట్ దాకోసం వచ్చింది? తల్లికి హార్ట్ స్ట్రాక్, ఆటో రోగ్ అని చెప్పి హార్ట్ స్ట్రాక్ అని చెప్పి ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చింది? ఊరు వాళ్ళలో ఆంబులెన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు నైట్ రాత్రి కూడా పొద్దున వచ్చి ముసలిదాన్ని అరుస్తారు. తెలియంది కాదు. ఈ దస్తగిరి అనే వ్యక్తి స్వయాన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ కడప ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు. అక్కడ కడప జిల్లాలో అడవులు అడిగినా, మీ పులివెందులు అడవులు అడిగినా ఆయన ఎవరో, దస్తగిరి అంటే ఎవరో ఏంటో అందరూ అక్కడ చెప్తారు. మీకు తెలియని బాగుతాం కాదు, చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. మీరు జరిగింది ఏంటంటే రాత్రి సంవత్సరం పొద్దున వచ్చి మొసలు ఏరడం. దొంగోడు ఎదుర్కొన్న దొంగ దొంగ అంటాడు, ఎందుకు వీడు తప్పించుకోవడానికి. కాబట్టి అతను చేసిన ఎదుర్కోవడం చెప్తే జనాలందరూ చంద్రబాబు చేశాడు, చంద్రబాబు చేశాడు. జనాలకు ఎవరు పిచ్చోడు కాదు, ఏమీ కాదు. మీరు ఎవరు నమ్మించగలిగారు అని నేను అనుకున్నా, ఎవరు నమ్మలేదు. ఈ రోజు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. 11 సీట్లకు పరిమితం అయ్యారు, పొద్దున ఒక సీటు కూడా రాదు. రేవత్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ, వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులు బెదిరించి వాళ్ళకి డబ్బులు ఎర చూపించడంపై మీరు ఏ విధంగా చూడాలంటే? ఈ రోజు వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు సోదరు బయటకు వచ్చి ఈ రోజు సాక్షులు బెదిరిస్తున్నారు. వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి ప్రలోభాన్ని పడుతున్నారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు నవీన్ బయటకు వచ్చి చెప్పడం కూడా ఈ రోజు మనం చూడొచ్చు. ఈ రోజు ఆయన ఆ రోజున సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని, ఒక దళిత బిడ్డని ఎట్లాగా అసలు ఏ విధంగా చేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసే విధంగా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు గత ప్రభుత్వంలోని వ్యవస్థలను నాశనం చేసేసి ఒక ప్రతి దానికి కూడా అరాచకాలని ఆ పరిపాలన అందించలేని అలాగా ఫెయిల్ అయ్యాడో కూడా చూడొచ్చు. సార్ ఇప్పుడు దళితుడిని కాబట్టి అలాగా చేసి చేసి ఎదుగుతారు అంటే డబ్బులు ఇచ్చి మాకు చేయాలని వైసీపీ ఇలా చేయడంపై అనంతబాబు మీరేమంటారు? ఈరోజు పొద్దున్నేసే చూస్తామండి. ఈరోజు హైదరాబాద్ లోనే ఇవన్నీ కూడా దీని తాలూకా ప్రలోభాలు పెట్టే విధంగా వాళ్ళకి 1, 2 డబ్బులు చూపడం, లేదంటే వాళ్ళకి బెదిరింపులు, సాక్షులు బెదిరించేసి ఈ నెల 24, 25, 26 తారీఖుల్లోని కోర్టు సాక్ష్యాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈ రోజు చూపాల్సిన దాంట్లోని ఈ రోజు సాక్షులందరినీ బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తాడు ఈయన. అంటే ఏంటంటే వీళ్ళకి ఒకటే రాజకీయంగా, రాజకీయాలతో కూడుకున్న ఇవన్నీ కూడా బెదిరింపులు, వీళ్ళ పాలన కానీ ఏమైనా చూడొచ్చు, బెదిరింపులతో కూడుకుని అంతా. అసలు ఆ రోజు మనం గట్టిగా శిక్షించాల్సిన వ్యక్తి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎమ్మెల్సీ రద్దు చేసి ఇతన్ని బహిష్కరించాల్సింది పోయి ఈ రోజు ఆయన సపోర్ట్ గా ఉంచుకొని ఈ రోజు ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా ఎటువంటి కింద దింపకుండా కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉంచుకుంటూ మళ్ళీ ఈ రోజున ఆయన చేసిన తప్పులు కూడా సాక్షులు నిర్మూలించే దశగా ఇది చేస్తున్నారు. ఈ రోజు అంటే ఏ తప్పు చేయలేదు అది అని వైసీపీలు మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? దళితులే కాదు, ఆ రోజున బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, బీసీ బిడ్డలను ఏ విధంగా దాడులు చేశారు కూడా గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క దాన్ని కూడా వ్యవస్థను నిర్మూలించే దిశగా చేశారు. ప్రతి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిందే వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అనంతబాబు తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ తప్పు చేశారండి, తప్పు చేసి ఇప్పుడు భయపడ్డాడు. సాక్షులందరూ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని చెప్దామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చే దశలోనే ఏంది, వీళ్ళకి ఎక్కడ శిక్ష పడిద్ది, వీళ్ళు ఎక్కడ ప్రజలు చీకొడతారు. ఒకటి ఆయన అనంతబాబు శిక్ష పడితే ఆయనకు పడినట్టు కాదు, అది జగన్మోహన్ రెడ్డి పడినట్టు, అది బుద్ధి చెప్పినట్టు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో చేయలేంది ఈ రోజు అండగా నిలబడ్డారు, దళితులకు అండగా నిలబడింది ఈ రోజు ప్రభుత్వం. అందుకనే సాక్షులందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చే దిశలో ఉంటుంటే ఈ రోజు ఒక్కొక్కరికి డబ్బాలు చూపించే దిశగా, లేదంటే వాళ్ళని చంపేస్తాం బెదిరింపులు చర్యతో పాల్పడుతున్నారు. కరెక్ట్ కాదు, బెదిరింపులు పాల్పడుతున్నారండి. బెదిరింపబడితే ఈ రోజు అసలు ఏ విధంగా ఆయన ఆల్రెడీ దళిత బిడ్డకి అన్యాయం జరిగిందని ప్రజలందరూ చూశారు. దళిత సంఘాలు కూడా ఆ రోజు బయటకు వచ్చాయి కూడా. కానీ ఈ రోజు ఈయన మళ్ళీ ఇదే దశలోగా ఈ రోజు తప్పుదోవ పట్టే దిశగా ఈయన ప్రయత్నిస్తాడు ఈయన అనంతబాబు గారు. తప్పు చేసిన వాళ్ళు అసలు ఏం చేయాలంటే కఠినంగా శిక్ష పడాలండి. వైసీపీ నేత దస్తగిరిని వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ చేసింది అది అని మాట్లాడతారు. వైసీపీ దాని మీద ఏమంటారు? ఇప్పుడు దస్తగిరి పార్టీ వైసీపీలో ఒక నాయకు బినామీ, అంటే వాళ్ళ మధ్య లావాదేవీలు కూడా పక్కవాడికి సంబంధం ఏముంటది అంటే మీరు కూడా పక్కవాళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు మీ బాబాయ్ చెప్పింది మీరే, మీ కుటుంబ సభ్యులు. కానీ ఏం చెప్పారేమన్నా మా బాబాయ్ చెప్పింది వేరే వాళ్ళు, మీ కుటుంబ సభ్యులే నిజం చెప్పారు. ఏమని మా నాన్న చెప్పింది, మా అన్నయ్య వాళ్ళ వదిన మా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. బినామీ అంటే ఏంటి, అతని దగ్గర డబ్బులు దాచుకొని వాళ్ళ దగ్గర లావాదేవీలు తేడా వచ్చింది. వైసీపీ మీకు వస్తే ఇప్పుడు మారట్లా.
అసలు మీ పార్టీ పుట్టిందే లేదా? మీ రాజకీయాలు రాజకీయాలు. అసలు జగనే పెద్ద మాఫియా. మాతో ఏముంటది? మాతో పెద్దనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రోజు అత్య చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఒక మంచిగా మాట్లాడని చెప్తే ఎవరు తప్పు చేసినా కూడా ఒక పక్కన పడతా ఉంటారు. అసలు మీ సాక్షి పేపర్కి అయితే రంగయ్య గారు ఇంకొకరు పేపర్, అసలు పేపర్ డస్ట్బిన్ పేపర్ అది. ఆ పేపర్ లో రాస్తే ఎవరు నమ్ముతారా? జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బినామీ అయిన దస్తగిరిది వాళ్ళు గవర్నమెంట్ చేసింది, వీళ్ళు బతకనివ్వట్లేదు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వచ్చేసింది, అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరు దస్తగిరిని అవసరం ఎవరికి ఉంటుంది? మీరు లాయర్ని కదా, ఇప్పుడు ఎవరి సంబంధం ఉంటుంది? ఎవరి వ్యక్తిగత గొడవలు, ఆర్థిక లావాదేవీలు గొడవలు, వీళ్ళు తప్పించుకోవడం కోసం మాట్లాడబడుతున్నారు. వీళ్ళు ఎలాగా చేసిన చెప్పవచ్చు, ఎవరు చెప్పాలో పక్కన చేయాలి. మీలో లావాదేవీలు తేడా దస్తగిరి అవసరం పార్టీకి ఏముంటది? మరి వైద్యులు టీడీపీ సంబంధమా? పోవాలి టీడీపీ లాభం వస్తా? ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి వస్తుంది అంటారు, కానీ ఇక్కడ రాజకీయం అక్కడ రాజకీయం. మీరు ఇంకా మానుకోకపోతే జనాభా చీని ఇమ్మేస్తున్నారు. అది ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? దొంగలు ఏం చేస్తారు? రౌడీలు ఫ్యాక్టరీలు ఏం చేస్తారు? పక్కనే పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పక్కనే పెడితే ఇదే పని వాళ్ళకి. దస్తగిరికి రైల్వే లావాదేవీల మీద అంటే ఏం లేదు, ఓ పరుగు చేద్దాం, దీన్ని వచ్చారాజు మళ్ళీ ప్లాట్ఫారం చేద్దాం. ఆ రోజు లాభం గవర్నమెంట్ వచ్చాడు, తర్వాత బయటకు వచ్చాక గవర్నమెంట్ పోయింది. ఇంకా మారబోతూ వీళ్ళ మీద జనాభా ఉండేసే పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు కడప ఫ్యాక్టరీలు. ఎమ్మెల్సీ వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు సాక్ష్యంలు వచ్చేటప్పుడు టయానికి, ఫైనల్ స్టీరింగ్ వచ్చే టయానికి సాక్షులు బెదిరించి వాళ్ళని డబ్బులు ఎరచూడటంపై మీరు ఏ విధంగా చూడాలంటే? అంటే ఒకప్పుడు మా పార్టీ దళితుల పక్షాన నేను ప్రతి ఒక్క ఇంటికి మేనమామగా ఉండి దళితులందరినీ కూడా రక్షించుకుంటానని చెప్పినటువంటి మనుషులు ఈ రోజు న్యాయం చేయటానికి సాక్షులు వాళ్ళంతా వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళని బెదిరించేసి అన్యాయంగా వాళ్ళని వేరే చోటకి తరలించడము, వాళ్ళని భయభ్రాంతులకు చేసి దేనికి వాళ్ళు లొంగుతారో అది తెలుసుకొని వాటికి ప్రలోభాలు పెట్టి వాళ్ళని లేకుండా సాక్ష్యం చెప్పడానికి రానికుండా అడ్డుకుంటూ, మరి ఒక రోజుల్లో సాక్ష్యాలు లేక తారుమారు చేసేసి కూడా వాళ్ళకి శిక్షలు పడకుండా చేసుకొని ఈ రోజుకి కూడా ఈ రోజు కూడా తిరుగుతా ఉన్నారు బయట. అంటే ఇప్పుడు దళితుల మేనమామలు అధ్యయనం చెప్పిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనంతబాబు దళితుల్ని చంపితే ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ అసలు ఇటువంటి ఎమ్మెల్సీ కూడా తీర్పుగా ఉండటంపై మీరేమంటారు? చెప్పినట్టు నాకు నేను దళితుల్ని వెనకేసుకొస్తాను, వాళ్ళని నా పక్కనే కూర్చోబెట్టుకుంటానని ఇప్పుడు హత్య వాళ్ళని బట్టి రాజకీయాలు చేస్తూ ఆ కుటుంబానికి ఏమి కూడా అందజేయకుండా వాళ్ళకి ఇప్పుడు న్యాయం అనేది జరిగించాలి కదా. దళితుల పక్షాన మీరు ఉంటానన్నారు, న్యాయంగా చేయాలి కదా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మేము సాక్ష్యం చెప్తామండి, మేము అప్రూవల్ గా మేము వచ్చేసేసి సాక్ష్యం చెప్పి కోర్టులో వాళ్ళకి శిక్ష పడాలని వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు. అలాంటి వాళ్ళని అడ్డగించడం చాలా తప్పు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు అసలు ఇలా చేయటం బెదిరించడంపై సాక్షుల్ని, దాంతో పాటు తప్పు చేయనోడైతే పారిపోవాల్సిన పని ఏముందంటారు? అసలు తప్పు చేయబట్టే కదా ప్రజలందరికీ తెలుసు అది ఎవరు హయాంలో జరిగింది, ఎవరు చేపించారు ఏంటి అన్నది కూడా అందరికి ప్రజలందరూ చూస్తున్నారు. పిన్ టు పిన్ ఈ రోజు ఏది కూడా దాచే పరిస్థితులు లేదండి. మనం ఎంత దాచిపెట్టాలన్నా, ఎవరిని మాయ చేయాలన్నా కన్నా న్యాయస్థానంలో అది వచ్చేటప్పటికి, ఆ టైం వచ్చేటప్పటికి ఎవరికి శిక్షలు పడాలో, ఎవరు ఇది చేయాలో కూడా అది చూపిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.